వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ఆర్పిటివి. దిస్ ఇస్ మహా. బిగ్ బాస్ షో ఎంత ఫేమస్ మీ అందరికి తెలుసు కదా. ప్రెసెంట్ అయితే సీజన్ 8 రన్ అవుతుంది. ఈ బిగ్ బాస్ షో మీద పబ్లిక్ రివ్యూ అంటే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తున్నామండి. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? నబీల్ అండ్ నిఖిల్. ఎలా చెప్తారు? టాప్ 2 వాళ్ళు 100% ఉంటారు. కావాలంటే రాసి పెట్టుకోండి. నబీల్ అండ్ నిఖిల్ టాప్ 2 లో ఉంటారని నాకు అనిపిస్తుంది. చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంకా న్యూ సెలబ్రిటీస్ వస్తారు కదా, మరి వాళ్ళ గురించి ఏం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే నేను అనుకుంటున్నాను. లాస్ట్ వరకు వాళ్ళు ఉండరేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను బిగ్ బాస్ హిందీ సీజన్ కూడా ఫాలో అవుతాను. అక్కడ కూడా చాలా సీజన్స్ వచ్చారు. జస్ట్ లాస్ట్ వరకు ఈ సీజన్ లో ఎవరున్నారో వాళ్ళే లాస్ట్ వరకు ఉంటారు అనుకుంటున్నాను. మణికంఠ ఎమోషనల్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటున్నారు కదా, ఏమంటారు? మణికంఠ ఎమోషనల్ గా మాకు కూడా చిరాకు అనిపిస్తుంది. నాగార్జున గారు ఒక 10 టిష్యూ పేపర్లు ఇచ్చి తుడుచుకోరని ఆయన అన్నారు. ఆ విషయంలో అతను కూడా హట్ అయ్యాడు. ప్రామిస్ చేశాడు నాగార్జున గారికి. చూడాలి ఈ రోజు నుంచి రేపటి నుంచి అతని గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. మణికంఠ వైఫ్ గురించి ఎమోషనల్ గా మాట్లాడుతున్నాడు, మళ్ళీ హగ్ చేసుకుంటాడు. చూసే వాళ్ళకి కొంచెం ఇప్పుడు మా టీవీలో 9 వరకు సీరియల్స్ వస్తాయి. మళ్ళీ 9:30 నుండి ఇదే సీరియల్ గొడవ అని అనుకుంటున్నారు అందరూ. మనకంట ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంది అతన్నే, కాబట్టి కొంచెం టాప్ 6 వరకు ఉంటాడని నాకు అనిపిస్తుంది మనకంట. హాయ్, మీ పేరు? నా పేరు సాయి కిరణ్. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాను నేను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ నైనిక. ఎందుకు? ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో నైనిక అంటే ఇష్టం, కానీ తర్వాత నుంచి నబీల్ అంటే చాలా ఇష్టం. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 అయితే వచ్చేసి టాప్ 1 అయితే నాకు నబీల్ ఉంటాడు అనుకున్నాను. ఫస్ట్ నబీల్ ఉంటాడు, తర్వాత పృథ్వీ ఉంటాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా న్యూ సెలబ్రిటీస్ వస్తున్నారు కదా, అవును. మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే నాకైతే గంగమ్మ వస్తుందని నేను ఆలోచిస్తున్నాను. కాళ్ళు అవ్వపడ్డా నాకు. బట్ ఏంటంటే నాకు గంగమ్మతో పాటు రితిక కావాలి. బిగ్ బాస్ 7 లో ఉన్న క్రేజ్ బిగ్ బాస్ 8 లో కూడా కావాలనుకుంటున్నాను నేను. బెటర్ గా ఉంటదని చెప్పేస్తున్నాను. షోలో ఎవరి కెమిస్ట్రీ బాగుంది? నాకు పృథ్వీ కెమిస్ట్రీ బాగుంది. వాళ్ళ లవ్ ట్రాక్ మస్తు ఉంది, బట్ నడిస్తే ఇంకా బాగుంటది అని చెప్పేసి అనుకున్నాను. విష్ణుప్రియ కూడా బాగా మంచిగా అమ్మ నవ్వటం కానీ, అక్కడ స్మైల్ కానీ. నాగార్జున అయితే ఇంకా వమ్మ అని చెప్పేసి మస్తు నవ్వుతాడు. మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు? చెప్పాను కదా నైనిక అని, బట్ నైనిక కాకుండా నాకు నబీల్ అంటే చాలా ఇష్టం. నబీల్ కి కోసం చాలా మా ఫ్రెండ్స్ వరంగల్లో బాగా ఫ్లెక్సీలు అన్ని కట్టేస్తున్నారు. బాగా ఇంకా లైఫ్, ఎందుకంటే ఆయన ఇంకా ఎదగాలని చెప్పేసి అనుకుంటున్నా బిగ్ బాస్ ద్వారా. హాయ్ అండి, మీ పేరు? మా పేరు భాగ్య. బిగ్ బాస్ షో చూస్తున్నారా? చూస్తున్నాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రేరణ గారండి. ప్రేరణ ఎందుకు? ఆడుతున్నారు, అన్నిట్లో గట్టిగా పోటీ ఇస్తున్నారు. మగాళ్ళ కన్నా ఆమెనే బాగా ఆడుతుంది. టాప్ 5 లో ఆమెనే ఉంటది. హాయ్. హాయ్. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రేరణ. షోలో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? ప్రేరణ. గేమ్స్ టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ప్రేరణ. ప్రేరణ, యష్ని, బాయ్స్ లో నితిన్ ఎవరు? ఓకే. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు ఖాలిద్ సైఫుల్లా అండి. బిగ్ బాస్ చూస్తారా మీరు? మేము బిగ్ బాస్ చూస్తాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబీల్ అన్న నా ఫేవరెట్. ఆడు కోసమే మేము చూస్తున్నాం బిగ్ బాస్, లేకపోతే ఎవరు ఉంటారు? టాప్ 5 లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ అయితే నబీలే, తర్వాత ఎవరు ఉండని నాకు తెలియదు అసలు. నబీలే విన్ చేస్తాడు, నాకు తెలుసు అది. నబీల్ కోసమే నేను చూస్తున్నా మొత్తానికి. నచ్చిన హోస్ట్ కంటెస్టెంట్ ఎవరు? అది మణికంఠ గాడు ఏడుస్తూనే ఉంటాడు. ఆడు ఏందో ఆడిది తెలియదు, ఎందుకు పెట్టారు ఏమో నాకు తెలియదు అసలు. నాకు నబీల్ కావాలంటే నబీల్ విన్ చేస్తేనే మేము బిగ్ బాస్ ఎందుకు చూస్తున్నా అంటే నబీల్ కోసమే అంతే. షోలో ఎవరి కెమిస్ట్రీ మీకు బాగా నచ్చింది? అది నబీల్ ఇంకా సేతు, ఇది కెమిస్ట్రీ బాగుంది. అందుకే వాళ్ళ బాండ్ కూడా కొంచెం మంచిగా ఉంది. నబీలే బెస్ట్. నబీల్తో పాటు ఎవరైనా వస్తే మంచిగా ఉంటుంది కెమిస్ట్రీ. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తారా మీరు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబీల్. ఎందుకు? అందరిలో బెటర్ వాడే, అంటే పర్ఫెక్ట్ ఉంటాడు. ప్రతి వాటిలలో కొంచెం యాక్టివ్ ఉంటాడు. తన వరకు తను ఉంటాడు, ఎక్కువ ఓవర్ చేయడు, తగ్గి ఉంటాడు. టాప్ 5 లో ఎవరు ఉంటారు? నబీల్ ఉంటాడు, నిఖిల్ గాడు ఉంటాడు. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా మళ్ళా వైల్డ్ కార్డ్ ఎంట్రీ, వాళ్ళల్లో లాస్ట్ కంటెస్టెంట్ ఉంది కదా, తన పేరు తను లేడీ గౌతమ్ గాడు ఉంటాడు. గౌతమ్ గాడు నెక్స్ట్ వాడు అంతే. తను ఆ అమ్మాయి ఉంటుంది చూడండి,
నైని పవని తను ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంకా న్యూ సెలబ్రిటీస్ వస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఏమంటారు? నైని పవని టాప్ 5 లో ఉంటుంది అని ఉంది. పాపం తనకి లాస్ట్ టైం అవకాశం లేదు, కొన్ని డేస్లలోనే వెళ్ళిపోయింది కదా, సో అందుకోసం అని టాప్ 5 లో ఉంటుంది అని చెప్పి ఉంటుంది. తను ఈ బిగ్ బాస్ తోని కొంచెం ఎత్తుకు ఎదుగుతుంది, అది నా ఉద్దేశం. షోలో ఎవరి కెమిస్ట్రీ నచ్చింది మీకు? కెమిస్ట్రీ ఏముందండి, అది వాళ్ళు వైరల్ కావడం కోసం అని మనల్ని బుగ్గాలని చెప్తారు, అంతే, అంతకు మించి అదేం లేదు. ఓకే అండి, bye. ఫేవరెట్ అయితే ప్రెసెంట్ అయితే పృథ్వీ అండి. ఇంకా ఇప్పుడు కంటెస్టెంట్ కొత్తగా జాయిన్ అవుతారు కదా, దాన్ని బట్టి చూసుకోవాలి. ఎందుకంటే ఫేవరెట్ అంటే చాలా మంది ఒక్కరే అని కంటిన్యూ అవుతారు. నా థింకింగ్ ఇప్పుడు వీళ్ళు కంటెస్టెంట్ కన్నా బిగ్ బాస్ ఎక్కువ గేమ్ ఆడుతున్నారు. బిగ్ బాస్ 8కు తగినట్టు 8 నంబర్, ఆ నంబర్లో ఒక మనం అష్టదిగ్బంధం అని మనం మాట్లాడుకుంటాం. అలా ప్రతి ఒక్క రోజు డిఫరెంట్ టాస్క్, ఓల్డ్ సీజన్స్ కి అన్ని టోటల్ చేంజెస్ అయ్యాయి. చీఫ్ కెప్టెన్ వదిలించి చీఫ్ కంటెస్టెంట్ కానీ, ఏదైనా నామినేషన్ ప్రాసెస్ కానీ, ప్రతి ఒక్కటి మళ్ళీ మిడ్ నైట్ ఎడిషన్ కానీ సడన్ గా ఇప్పుడు చూడండి ఒకేసారి వీళ్ళు ఒకేసారి వచ్చేస్తున్నారు. ఇద్దరు కంటెస్టెంట్ వచ్చేవాళ్ళు మధ్యలో, ఇప్పుడు ఒకేసారి మొత్తం వచ్చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నా ఎపిసోడ్ కోసం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ప్రెసెంట్ అయితే పృథ్వీ స్టార్టింగ్ అంతగా అనిపించట్లేదు, కానీ ఏదో అలా అంటున్నాడు అనుకున్నా, కానీ అతని ఆటలో బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఖచ్చితంగా అతని కోపం కానీ, ఇంకా ఈమె యష్ని కానీ అంతకుముందు అంత కలర్స్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నా కూడా దానికి రియాక్ట్ అయ్యేవాడు కాదు, కంట్రోల్ చేస్తున్నాడు. కోపం అంటే నేను కోపం అని అనుకోను, ఎప్పుడో ఒకసారి ప్రతి మనిషికి కోపం వచ్చేస్తుంది, కానీ అతను కంట్రోల్ చేసుకోండి. యాక్చువల్లీ అప్పుడు కూడా కోపం అంత కాదు, అంతకుముందు గేమ్ లో కొంచెం డల్ అయ్యాడు, కానీ స్టార్టింగ్ వీక్స్ లో అది మధ్య తర్వాత వచ్చింది కోపం అయితే కాదు, చాలా కంట్రోల్ చేసుకోవడం. మధ్యలో ఇంకా ఎన్నో వచ్చాడు, కానీ కోపం అంటే బాగా ఆడుతున్నాడు, బాగా ఎంజాయ్ చేసుకున్నాడు. అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈసారి. అంటే నేను సెకండ్ సీజన్ నుంచి స్టార్ట్ చేశా, మళ్ళీ అది సీజన్ నచ్చి నాకు మళ్ళీ ఫస్ట్ సీజన్ కూడా చూసా ఖాళీ టైంలో, అలా కంటిన్యూ అయిపోయా. బిగ్ బాస్ చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది. టాప్ 5 ఏ కంటెస్టెంట్ ఉంటారని మీరు అనుకుంటున్నారు? టాప్ 5 ఎలా డిసైడ్ చేస్తామండి, ఇప్పుడు వచ్చే వాళ్ళు మధ్యలో వస్తున్నారు, వాళ్ళు కూడా కన్సిడర్ చేయాలి. అంటే వాళ్ళు ఇప్పుడు బయట నుంచి చూస్తారంటే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ డే నుంచి గేమ్ ఆడుతున్నట్టు బయట నుంచి చూశారు, మళ్ళీ ఇక్కడ లోపల పోయి ఆడతారు. ఇప్పుడు మేము ఆడియన్స్ గా ఇప్పుడు మేము బిగ్ బాస్ కంటెస్టెంట్ కాకపోవచ్చు, కానీ ఒక ఆడియన్స్ గా మేము బిగ్ బాస్ లో ఇన్వాల్వ్ అయిపోయాం. అలా వాళ్ళ కంటెస్టెంట్లు కూడా స్టార్టింగ్ రోజు నుంచి ఆడుతున్నట్టే. ఇప్పుడు మధ్యలో వచ్చారని ఇంకా ఓట్స్ వేయకూడదు, మధ్యలో వస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు గేమ్ ఆడుతున్నారని టాపిక్ తీసుకోకూడదు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నట్టే, ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్ వాళ్ళకు ఫస్ట్ డే ఉన్నట్టు ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. టాప్ 5 ఇప్పుడే చెప్పలేదు, నా ఫేవరెట్ ఈయన కాబట్టి ఈయన పృథ్వీ అయితే ఉంటారు. నిఖిల్ ఇంకొంచెం ఆటలో బెటర్మెంట్ చేసుకోవాలి, కొన్ని మరీ అంత చాలా స్మూత్ అనిపిస్తుంది నిఖిల్. ఆయన ఇంకొంచెం చేసుకుంటే ఆయన పృథ్వీ నిఖిల్ ఉంటారు. ఇంకా వీళ్ళు వచ్చే కంటెస్టెంట్ లో చూడాలి, ఇంకొంచెం గేమ్ చూసి ఎలా అనిపిస్తుందో చూడాలి. థ్యాంక్ యూ అండి.